హలో ఫ్రెండ్స్, ఈరోజు సింపుల్ అండ్ ఈజీగా కిచిడి ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ కిచిడిలో వచ్చేసి మనము వెజిటేబుల్స్ అలాగే పప్పులు ఎక్కువగా వేస్తాం ఫ్రెండ్స్. రైస్ అనేది తక్కువగా వేసుకుంటాము. అందువల్ల హెల్త్ కూడా చాలా మంచిది. ముందుగా వచ్చేసి ఒక హాఫ్ గ్లాస్ రైస్ తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఒక కప్పు నిండా కందిపప్పు అలాగే పొట్టుతో ఉన్న పెసరపప్పు ఒక చిన్న కప్పు నిండా తీసుకోవాలి. శనగపప్పు వచ్చేసి 2 టేబుల్ స్పూన్లు, పెసరపప్పు వచ్చేసి ఒక చిన్న కప్పు నిండా తీసుకుంటున్నాను. ఇలా మొత్తం మనం పప్పులన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకోవాలి. ఒకసారి కలిపేసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి ఇవి పప్పులు బియ్యం మొత్తము. ఇప్పుడు ముందుగా మనం ప్రెషర్ కుక్కర్ స్టవ్ పైన పెట్టేసి 3 టేబుల్ స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి బాగా హీట్ అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్న ముక్కలు కట్ చేసి అది కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి, ఒక రెమ్మ. ఇప్పుడు వచ్చేసి అలాగే టమాటాలు 2, పచ్చిమిర్చి మన టేస్ట్ తగ్గట్టు ఇవి కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవి బాగా ఫ్రై అయిపోయేటప్పుడే కొంచెం ఇంగువ కూడా అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఒక చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి బంగాళదుంప ముక్కలు అలాగే గ్రీన్ పీస్ యాడ్ చేసుకుంటున్నాను నేను. దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ మొత్తం కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు కిచిడికి. ఇలా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ అలాగే పప్పులు కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ ఎలాగంటే మనం నానబెట్టుకున్న రైస్ పప్పులు 1 కప్పు అయితే 2 కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం మెత్తగా రావాలి కాబట్టి రైస్ అనేది. ఇలా నేను 1 కప్పు రైస్ యాడ్ చేసుకున్నప్పుడు 2 కప్పులు కూడా వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను ఈ టైంలోనే. ఇప్పుడు వచ్చేసి మనం సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకుంటే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. 3 విజిల్స్ వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. రైస్ అనేది చూడండి బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు లాస్ట్లో వచ్చేసి కొత్తిమీర చల్లేసుకుంటే మనకు కిచిడి రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు వచ్చేసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకోవడమే. ఇందులోకి ఏం కర్రీ కూడా అవసరం లేదు ఫ్రెండ్స్, ఇలాగే తీసేసుకోవచ్చు ఈ రైస్ని. పైనుంచి కొద్దిగా నెయ్యి అలాగే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ చల్లేసుకున్నామంటే మనకు వేడివేడిగా కిచిడి రెడీ అయిపోయినట్టే. దీంతో పాటు మనము నంచుకునే దానికి అప్పడం ఉంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి ఈ సమ్మర్లో. అంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.